రామభక్తులు షాక్ అయ్యే నిజమిది. అయోధ్యలో జరిగింది చిల్లర దొంగతనం కాదు, విరాళాల చోరీపై పూటకో నిజం బయటకొస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే కాదు, 2025 కుంభమేళా సమయంలో అసలు చోరీ జరిగింది. వందల కోట్లు మాయం చేశారు. సిట్ నివేదిక చెప్తున్న సంచలన విషయాలివి. మరి ఇంత జరుగుతున్నా అయోధ్య అక్రమాలపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదు? ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదు? అసలు విషయానికి వస్తే 30 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా గత ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో యూపీలో అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలు చేశారు. ఆ భక్తుల్లో చాలా మంది అయోధ్యలోని రామ మందిరాన్ని కూడా దర్శించుకున్నారు. ఇటు భక్తులు దేవుడి కోసం వస్తే, అక్కడ అయోధ్యలో దొంగలు దాన్ని అవకాశంగా తీసుకున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని పక్కా ప్రణాళికతో ఆలయ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల చోరీకి పాల్పడ్డారు. సందు దొరికిందని సొమ్ముని దారి మళ్లించారు. సీసీటీవీ కెమెరాలున్నా ఏమాత్రం వెనుకాడలేదు. ఈ వ్యవహారం రామజన్మభూమి ట్రస్ట్లో చాలా మందికి తెలుసు. విరాళాలని లెక్కించేందుకు వచ్చిన వారిలో తమ బంధువుల్ని, మిత్రుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ముందుగానే పక్కా స్కెచ్ వేసుకున్నారు. అంటే ఏ టైంకి దొంగతనం చేయాలి, ఎట్లా బయటకు వెళ్ళాలి అని ఓ టైం టేబుల్ ఫాలో అయ్యారు. సీసీ కెమెరా ముందు కొంతమందిని అడ్డంగా నిలబెట్టారు. విరాళాలను నోట్ల కట్టలుగా కట్టే సమయంలో వాటిని మార్చేశారు. ఆలయం నుంచి బ్యాంకుకు వెళ్లే దారిలో వాటిని తప్పించేశారు. ఇక ఆలయం నుంచి బ్యాంకుకి వెళ్లే వాహన డ్రైవర్లను కూడా సొంత వాళ్ళనే పెట్టుకున్నారు. వాళ్లకు కూడా వాటాలు ఇచ్చారట. ఒక గ్రూప్ పక్కాగా ఈ ప్లాన్ చేస్తే మరో గ్రూప్ దీన్ని అమలు చేసింది. అంటే నిధుల్ని కొట్టేసి వాటితో ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈడీకి సిట్ లేఖ రాస్తుందట. కానీ ఇక్కడ చిన్న చేపల్ని పట్టుకుని అసలు దొంగల్ని రక్షిస్తున్నారు అనే సందేహం ప్రజల్లో వస్తోంది. ఎందుకంటే ఏళ్ల తరబడి జరిగిన ఈ చోరీ ఆలయ ట్రస్ట్ పెద్దలకు తెలియకుండా జరగదు. అలాంటప్పుడు కేవలం చిల్లర దొంగల్ని పట్టుకుని గజ దొంగలను వదిలేస్తే ఎట్లా? ఇలాంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా? సిబిఐ, ఈడీ లాంటి జేబు సంస్థలు కాదు, పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలి. యోగి రాజీనామా చేయాలి. ప్రధాని మోడీ దీనిపై స్పందించాల్సిందే.